హైదరాబాద్కి అప్పటికున్న ఇప్పుడున్న మార్పులు ఏంటి, అసలు ఏంటిది సార్? దాని మీద అప్పుడే రాసాం మేము పాట. సికింద్రాబాదు చిత్రాలు చూడు, హైదరాబాదు అందాలు చూడు, చూడు చూడు నౌబత్ పహాడు, కనిపించే ట్యాంక్ బ్యాండు. నాకు ఇష్టమైన పాట పాడతాడు. ఎదుట నిలిచింది చూడు, జలతారు వెన్నెలేమో. వావ్. సార్ చూస్తే కనుక మనం హైదరాబాద్ అంటే అందరికీ తెలుసు మన రాజధాని. హైదరాబాద్కి అప్పటికున్న ఇప్పుడున్న మార్పులు ఏంటి, అసలు ఏంటిది సార్? దాని మీద అప్పుడే రాసాం మేము పాట. అచ్చా. అప్పుడు రిక్షాస్ ఉండేవి, 3 పయ్యాల రిక్షా. దానికోసము రిక్షా మే బేటో ఎక్కడకు జానా, ధూపైతే తాగు అల్పామే పౌనా, చూసుకో చూసుకో గానా బజానా, శర్మాకే ఆ జానా తూ శర్మాకే ఆ జానా, ఓ బుల్బుల్ తో ఆ జానా, సిటీ తుజ్కో మే దిఖలానా, ఓ బుల్బుల్ తో ఆ జానా, సిటీ తుజ్కో మే దిఖలానా. సికింద్రాబాదు చిత్రాలు చూడు, హైదరాబాదు అందాలు చూడు, చూడు చూడు నౌబత్ పహాడు, కనిపించే ట్యాంక్ బ్యాండు, అదే కనిపించే ట్యాంక్ బ్యాండు, ఓ బుల్బుల్ తు ఆ జానా, సిటీ తుజ్కో మే దిఖలానా. బయ్యమని పోయే బస్సును చూడు, బస్సు లోపట మిస్సును చూడు, మిస్సు లోపట కస్సును చూడు, రిక్షా సవారీ చూడు, మా రిక్షా సవారీ చూడు, ఓ బుల్బుల్ తు ఆ జానా, సిటీ తుజ్కో మై దిక్కులా. నా రిక్షా నడిపించేవాడు చెప్తున్నాడు, నువ్వు బస్సులో పోయేదానికంటే నా రిక్షాలో కూర్చో, ఆరు బయట చల్ల గాలికి మంచి నేను తీసుకుపోతా అంటున్నాడు. అలాంటి మంచి మంచి పాటలు ఉన్నాయి అప్పుడు. ఇప్పుడు హైదరాబాద్ ఎలా తయారైందంటే మొత్తం ఎక్కడ చూస్తే అక్కడ రియల్ ఎస్టేటు. ఇప్పుడు సిటీ మొత్తం 60 కిలోమీటర్లు, ఇక్కడ అక్కడ చూసినా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 60 కిలోమీటర్లు అన్నీ బిల్డింగ్స్ మంచి మంచి అలా మారిపోయింది. హైదరాబాద్ అనేది ఒక చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము, ఇక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క మనస్తత్వం చాలా మంచిది. చాలా ప్రదేశాల చల్లి వచ్చి ఉంటుంటారు, వివిధ ప్రాంతాలు అందరికీ ఇక్కడ ఈ హైదరాబాద్ నీడని కల్పిస్తుంటుంది. అవును, అది ఓకే. అప్పుడు ఇవన్నీ చూసినప్పుడు అంత అడవిలాగానే ఉండేనా సార్ కొన్ని ప్లేస్? ఇప్పుడు నేనున్న ఈ ప్లేస్ కూడా ఒక 30-35 ఇయర్స్ బ్యాక్ ఇది మొత్తం ఇక్కడ అంతా మొత్తం సేన్లు ఉండేవి ఇక్కడ అన్ని. ఓకే. కానీ వర్షాలు పడితే ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి మొత్తుకుంటాం, కానీ మనం ఆ నీళ్ళ దగ్గరకు వచ్చాం, మనం వెళ్ళాం, కానీ అది మన దగ్గర రాలేదు. అది చాలా తప్పండి. అది మనం వెళ్ళిపోయి చెరువుల్లో కట్టుకుంటే ఆ నీళ్ళు అన్నీ అక్కడికి వచ్చే నీళ్ళు అవి ఎక్కడ పోవాలి మరి? మనుషులు చేసిన తప్పిదము వాళ్ళకే కొడుతుంది అది. అది సార్ మీరు ఇదే కాకుండా మీరు స్టేజ్ షోస్ అంటే ఫారెన్కి వెళ్ళేటివి అన్నీ కూడా వస్తుంటాయి కదా మనకి? నేను ఫారెన్ ఎప్పుడు వెళ్ళలేదమ్మా. ఓకే. నేను ఎప్పుడు వెళ్ళలేదు, నేను అబద్ధం మాట్లాడను. నేను మన ఇండియాలో మాత్రం నేను ప్రతి స్టేట్ వెళ్ళాను. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వెళ్ళాను, నేను మొత్తం కవర్ చేశాను. నేను అంటే నన్ను మెచ్చుకునే వాళ్ళు, నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను పిలుచుకుంటారు కదా. అస్సాం వెళ్ళాను, నేను డార్జిలింగ్ వెళ్ళాను, డయ్యూ డమన్ వెళ్ళాను, గోవా వెళ్ళాను, తర్వాత బెంగళూరు, చెన్నై, మన ఇక్కడ చాలా అన్నీ నేను ఎక్కడ నా ప్లేస్ పోంది లేదైతే. మన ఇండియాలో మొత్తం తిరిగాను, నేను ఎక్కడ తిరిగని ప్లేస్ లేదు. కానీ ఇవాళ వచ్చిన వాళ్ళు ఒక 2 సాంగ్స్ పాడేసి ఫారెన్ నుంచి ఈవెంట్స్ వస్తున్నాయి వెళ్తుంటారు కదా, అలా అడిగాను అన్నమాట. వాళ్ళు అదృష్టవంతులమ్మా, మేము దురదృష్టవంతులం. ఎందుకంటే ఇప్పుడు ఒక నానుడు ఏముంటుందంటే సరస్వతీదేవి మూర్ఖుల దగ్గరనే వసిస్తుందంట. వాస్తవమైన మాట ఇది, నేను కాదు ఇది అన్నది, వేదాలే చెప్తాయి. సరస్వతీదేవి కలియుగమందు మూర్ఖుల వద్ద వసిస్తుంది. ధనలక్ష్మి కూడా అక్కడే ఉంటుంది. ధనలక్ష్మి వసిస్తుంది. కానీ ఎవరైతే అన్నిట్లో పరిపక్వత గావించి ఉంటారో వాళ్ళ దగ్గర సరస్వతీదేవి మాత్రమే ఉంటుంది. అక్కడే ధనం ఉండదు. సరస్వతీదేవి ఆమె వాళ్ళ దగ్గరనే ఉంటుంది, అక్కడ అదే ఉంటుంది. వాళ్ళు అదృష్టవంతులండి వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మేమంటే మాకు పోవాలనే ఆశ లేదు, ఆ అవసరం కూడా లేదు మాకు. ఎందుకంటే వీఆర్ వెల్ సెటిల్డ్. మాకు ఇప్పుడు చేయాల్సింది కూడా ఏమీ లేదు. మేము ఇప్పుడు ఈ ఫీల్డ్ ఆపుకున్నా కానీ వీఆర్ ఫేస్ ఎనీథింగ్. మేము అన్నిటి ఫేస్ చేయగలుగుతాము, హాయిగా ఉండగలుగుతాము.
మమ్మల్ని పిలిచినా బాధ లేదు, పిలవకున్నా బాధ లేదు. అది ఓకే. మీతోని అప్పట్లో పోటీ ఇచ్చే సింగర్స్ కానీ రైటర్స్ కానీ ఎవరు ఉండే సార్? అప్పుడు సారంగపాణి గారండి, అచ్చా. వెరీ గ్రేట్ సింగర్. ఆయన ఫిలిమ్స్లో కూడా పాడారు. శంకర్ గారు, సారంగపాణి గారు, టగఫర్. అచ్చా. టగాఫర్ వాళ్ళు వరంగల్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ పాడడానికి. వాళ్ళు ఎంత అంటే నేను అంత అట్లా ఉండే సమవుజీలుగా ఉన్నవాళ్ళం మేమంతా చాలా. కానీ నాకు గణేష్ రావు గారి సపోర్ట్ ఎక్కువ ఉండిందండి. ఆయన నన్ను చాలా ఇష్టపడేవి. ఆయన ఎంత బాగా రాస్తాడు ఈ పిల్లోడు, చాలా బాగా రాస్తాడు, ట్యూన్స్ కూడా బాగుంటాయి ఈ బాబువి, చాలా బాగుంటాయి. నన్ను ఆయన చెప్పినప్పుడే నేను ఈ రాసిన పాట ఉంది ఒకటి, బొంబాయి వదునని దాని మనసు, బొంబాయి అరే బొంబాయి వదునని దాని మనసు, దాని బొట్ల సిరా మీద నా మనసు, దాని బొట్ల సిరా మీద నా మనసు, వచ్చే ఒంటెద్దు బండి పోయేటి రైలు బండి, వచ్చే ఒంటెద్దు బండి పోయేటి రైలు బండి, హై అరే సీర మీద సింగు నిల్పమ్ము నా చిన్నదానా, సీర మీద సింగు నిల్పమ్ము ఓ చిన్నదానా. ఆయన రాయించాడు ఈ పాట. అచ్చా. ఓకే. ఇప్పుడు ఈ బోనాల పండుగ వచ్చినప్పుడు పోతరాజుల మీద ఏమైనా పాడారా సార్ అప్పట్లో? చాలా ఉన్నాయండి. పోతారాజు పోలికే కబెట్టిండు, మీసాల మీద నిమ్మకాయ వేటిండు, ఎర్ర ఎర్ర గజ్జలాగులేసిండు, ఎర్ర ఎర్ర గజ్జలాగులేసిండు, కంటికేమో కర్మ సురుమ వేటిండు, కంటికేమో నల్ల సురుమ వేటిండు. ఉన్నాయి, చాలా ఉన్నాయి నేను రాసిన పాటలు. ఓకే, సూపర్. మా కోసం ఒక ప్రేమ సాంగ్ పాడారా ఏదన్నా? ఓకే, లవ్ గురించి ఫోకేనా? రైట్. సినిమాల పాటలు ఏమన్నా పాడతారా సార్ మీరు ఎప్పుడు? అయ్యో, నేను ఆర్కెస్ట్రా సింగర్ అండి ఒరిజినల్గా. అచ్చా అచ్చా. నేను ఆర్కెస్ట్రా సింగర్. నేను నా దగ్గర రఫీ గారివి, ముఖేష్ గారివి, కిషోర్ గారివి, ఎస్పి గారివి, తర్వాత ఘంటసాల గారి ఫుల్ కలెక్షన్ ఉంటుందండి. ఏ పాట అన్నది పాడేస్తా ఆర్కెస్ట్రాలో. ఓకే, సరే మా కోసం ఒక పాట పాడండి. అది మీకు కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది కొంచెం, ఒక్క వన్ లైన్. నాకు ఇష్టమైన పాట పాడతాను. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో, ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో, మై మరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వానవీనలా ఎదుట నిలిచింది చూడు. నేను మెలోడీ చాలా పాడతానండి. నేను ఫోక్ సింగర్ కాదు, నేను యాక్చువల్గా నేను మెలోడీ సింగర్ని. నేను నా పాట ఒకటి హిట్ అయ్యే వరకు నేను ఫోక్ సింగర్ అయిపోయినాను అంతే. అది అప్పటివరకు ఇవన్నీ పాడేవారు? అయ్యో, ఇప్పుడు కూడా నేను ఆర్కెస్ట్రా చేస్తాను కదా, కంటిన్యూగా చేస్తాను. నేను నిలబడితే గంటలు గంటలు పాడిస్తారు నాతో. పాత పాటలు అన్నీ పాడిస్తాను నాతో. రఫీ గారివి, తర్వాత కిషోర్ గారివి, ఇవన్నీ పాడిస్తాను నాతో. కానీ మన నటులు అనే యాక్టర్స్ అంటే చాలా మంది ఉంటారు, కానీ సింగర్స్ అంటే ఒక ఆణిముత్యం అంటే గొంతు అనేది మనకు ఉండాలి. అది నిజంగా అండి కదా. గొంతు అన్నది చాలా ప్రశస్తమైనది. అది దాన్ని ఏ విధంగా నువ్వు కాపాడుకుంటే అది అలా నీతో మోల్డ్ అవుతూ వస్తుంది. అదే అంటారు కదా, ఒక బండను తీసుకొని దాన్ని మీరు సానబెడుతూ ఉంటే దానికి కూడా పదునన్నది వస్తుంది కదా. ఈ గొంతు కూడా అంతే. నీ గొంతుకు నువ్వు రెస్పెక్ట్ అనే రోజు ఆ గొంతు నీ దగ్గర ఉండదు. మీరు నమ్మరు, నాకు ఎటువంటి అలవాట్లు లేవు. టీ తాగను, స్మోకింగ్ లేదు, హాట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఏవి నాకు అలవాటు లేవు. కేవలం మధ్యాహ్నము, పొద్దున్న, రాత్రి మంచి ఫుడ్ తింటాను. నేను గుడ్ నౌరిషియస్ ఫుడ్ తింటాను. మంచి వెజిటేబుల్స్, తర్వాత గ్రీన్ లీవ్స్, డ్రై ఫ్రూట్స్ మంచి తింటాను. నేను నాన్ వెజ్ కూడా తింటాను, వీక్లీ వన్స్. ఓకే, ఎక్కువ తినను, వీక్లీ వన్సే. ఓకే, సూపర్. మా కోసం ఒక మంచి పాట. రావమ్మో రంగమ్మ పోదామే రామాపురం, రావమ్మో రంగమ్మ పోదామే రామాపురం, మనం రామపురం పోదామే రంగమ్మో, వస్తావా నా ఎంట, వస్తావా నా ఎంట, మావయ్యో రంగయ్య వస్తాను నీ ఎంట, వస్తాను నీ ఎంట, రామచిలక రంగు రేఖ దొడుక్కొని రావాలి,
రైక రంగు బొట్టు నువ్వు పెట్టుకొని రావాలి 3 తులాలెత్తు నీ ముక్కు పోగు ఉండాలి పిల్లో 3 తులాలెత్తు నీ ముక్కు పోగు ఉండాలి నీ ముక్కు పోగును చూసి నేను మూర్ఛపోవాలని రంగమ్మో నా శిలకమ్మ రావమ్మో రంగమ్మ పోదామే రామాపురం. సూపర్. మరదల్ని పిలుస్తున్నాడు మనం పోదాం నాడు అని. అదే కానీ కొన్ని సాంగ్స్ మనము ఒక్కొక్కసారి రాసినప్పుడు కంపోజ్ చేసినప్పుడు ఒక హిట్ టాక్ ని తెలిసిపోతుందండి. మేము కంపోజింగ్ చేసినప్పుడు తెలిసిపోతుంది ఈ పాట పర్ఫెక్ట్ హిట్ అవుతుందని 100% తెలుస్తుంది మనం చేసినప్పుడు. ఓకే. ఒకప్పుడు అలా అనుకుని తర్వాత నిరాశపరిచిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయమ్మా? కదా ఉన్నాయి. బాధపడుతుంది కొన్ని పాటలు ఉన్నాయి, ఎందుకు ఈ పాట నడవలేదు, ఎంత బాగుంది, చాలా మంచి పాట ఉంటుంది ఒకటి, అది చెప్పొద్దు దాని గురించి. నాకు చాలా బాధ అనిపించింది. నేను అనుకున్నాను ఈ పాట ఎందుకు నడవలేదబ్బా ఇంత మంచి పాట, కానీ చెప్పలేమండి. కొన్ని పాటలు నేను చేసినవి ఎప్పుడో చేసినవి ఇప్పుడు హిట్ అవుతున్నాయండి, ఇప్పుడు ట్రెండింగ్లోకి వస్తున్నాయి. అది కూడా ఒక రోజు రావచ్చు, వస్తుంది కూడా. చాలా బ్యూటిఫుల్ సాంగ్ అండి అది. అప్పుడు పాడిన పాటలు ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ ఉన్నాయా సార్? అన్నీ ఉన్నాయి. అన్నీ అంటే కొన్ని కంపెనీస్ నాతో కొంచెం వాళ్ళతో పడకుండా వాళ్ళు నా కొన్ని పాటలు అలా పెట్టేశారు. అప్పుడు క్యాసెట్లు ఎవరైతే పాత వాళ్ళు ఉన్నా వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నీ. నేను వీటిని క్యాసెట్ రూపంలో ఉన్నాయి, నేను పెట్టుకోలేదు. నా స్క్రిప్ట్లు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. నేను రాసిన ప్రతి స్క్రిప్ట్ ఉన్నాయి నా దగ్గర, ఇప్పటికి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఓకే. మీ ఫేవరెట్ మూవీ ఏంటి సార్? మూవీస్ చూస్తుంటారా మీరు? చూస్తాను, అంటే ఎవరైనా చెప్పితే ఇది చాలా బాగుందంటే వెళ్ళి చూస్తాను. భారతీయుడు సినిమా నాకు చాలా ఇష్టం. కమల్ హాసన్ గారిది నాకు చాలా ఇష్టం ఆ సినిమా. సాగర సంగమం, భారతీయుడు, తర్వాత రజనీ గారిది మొన్న వచ్చింది శివాజీ. ఓకే. నేను ఎవరన్నా ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్తారు ఈ పిక్చర్ చాలా బాగుంది ఈ మూవీ అంటే పోయి చూస్తాను. మొన్న పొన్నియిన్ సెల్వన్ ఒకటి చూశాను, ఏం బ్యూటిఫుల్ అండి, అది చాలా ఎక్సలెంట్ పిక్చర్. ఓకే. నాకు అట్లాంటి సినిమాలే నచ్చుతాయి. నాకు ఫేవరెట్ హీరో ఎవరు? ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్. ఓకే, సూపర్. హీరోయిన్స్లో? హీరోయిన్స్లో వాణిశ్రీ. వాణిశ్రీ గారు నాకు చాలా ఇష్టం. ఆమె ఏ పాత్రనైనా చాలా చక్కగా పోషిస్తుంది ఆవిడ. అంటే నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చవచ్చు, నాకు వాణిశ్రీ గారు అంటే చాలా ఇష్టం. అన్ని రకాల పాత్రలను చాలా అవలీలగా పోషిస్తుంది, అందుకే ఆమె కళాభినేత్రి అన్నారు. ఓకే. మీకు ఫేవరెట్ ఏదైతే ఉన్నారో సింగర్స్లో ఎవరు ఫేవరెట్ సింగర్ మీకు? నాకు రఫీ గారు. ఓ, నాకు రఫీ గారు అంటే చాలా ఇష్టం. ఆయన వాయిస్లో ఒకలాంటి అంటే మనసును ఇట్లా ఇట్లా పిండేస్తుంటాయి కొన్ని పదాలు ఆయన పాడితే. అంటే అది రొమాంటిక్లో ఆయన పాడిన కొన్ని పాటలు ఉంటాయి, నాకు చాలా ఇష్టం. ఒక పాట పాడారు సార్ రఫీ గారు కదా, చాలా మంచిగా నాకు ఇష్టము. కులీ పలక్ మే జూటా గుస్సా బంద్ పలక్ మే ప్యార్ జీనా భీ ముష్కిల్ హై మర్నా భీ ముష్కిల్. అది చూడండి లాక్కుపోతాడు, అది నాకు ఆయనలో నచ్చినటువంటి సింగింగ్. మీ ఫేవరెట్ డిష్ ఏంటిది సార్? నా ఫేవరెట్ డిష్ పాలకూర పప్పు అండ్ ఆవకాయ తొక్కు. అచ్చా, నాకు చాలా ఇష్టం. అవి రెండు ఉంటే మాత్రం నేను ఒక 2 ముద్దలు ఎక్కువనే తింటా. నేను ఎక్కడైనా పెళ్ళిలో పోతే కూడా పాలకూర పప్పు ఉంటే అది, ఆ దోసకాయ పచ్చడి అది ఉంటే అది తీసుకొని తింటాను, చాలా ఇష్టం నాకు. అచ్చా, ఓకే. మీరు ఇన్ని వేల పాటలు పాడారు కదా, దాంట్లో బెస్ట్ సాంగ్ మీకు అనిపించిన సాంగ్? బెస్ట్ అండ్ సాంగ్ అంటే మాయదారి మైసమ్మ. ఒక్కసారి పాడాడు సార్. మాయదారి మైసమ్మ మైసమ్మ మనము మైసారం బోదామే మైసమ్మ, మాయాదారి మైసమ్మ మైసమ్మ మనము మైసారం బోదామే మైసమ్మ. ఓ మైసమ్మ 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 నన్ను గాబరబెట్టి గయబుగాకే మైసమ్మ జరా పరేషాని చెయ్యకే మైసమ్మ. పొద్దుగల్ల ఎవరి ముఖము చూశాను, పొద్దుగల్ల ఎవరి ముఖము చూశాను, పొలమును దున్నుతుంటే మైసమ్మో ఓ మైసమ్మ, నేను పొలము దున్నుతుంటేనే మైసమ్మ నాకు బంగారమే దొరికేనే మైసమ్మ. ఓ మైసమ్మ 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 నన్ను గాబరబెట్టి గయబుగాకే మైసమ్మ జరా పరేషాని చెయ్యకే మైసమ్మ కదా. అది అల్టిమేట్, అది ఇప్పటికి కూడా ఎవర్ గ్రీన్ సాంగ్ అది. అది ఒక అరగంటలో రాసాం మేము ఆ పాట.
అప్పటిదప్పుడే స్పాట్లో రాసాము ఆ పాటని. అది బహుళ ప్రజాదరణ పొందింది ఆ పాట. గుర్తింపు కూడా నాకు అక్కడే వచ్చిందండి. అచ్చా, అక్కడ నుంచి టర్నింగ్ పాయింట్. అంతే. ఓకే. ఫేవరెట్ ప్లేస్ సార్ మీరు వెళ్ళిన ఇండియా మొత్తంలో? అస్సాం అండి, చాలా ఇష్టం. అంటే కాశ్మీర్ కూడా బాగుంటుంది కానీ అస్సాం మాత్రము అబ్బో చాలా భయంకరంగా చాలా బాగుంటుంది. అక్కడ ఆ బ్రహ్మపుత్ర నది దాని యొక్క జీవనది అక్కడ నుంచి అది పారుతుంటే అది చూడాల్సిన సీన్ ఉంటుంది. అది అచ్చా, చాలా బాగుంటుంది. నాకు అది చాలా నచ్చింది అస్సాం మాత్రం. ఓకే. ఇండియాలో మొత్తంలో తిరిగారు కదా, ఫుడ్ ఎక్కడ మీకు బెస్ట్ అనిపించింది? మన హైదరాబాదేనండి. ఫుడ్లో ఎక్కడ మనం ఎంజాయ్ చేయలేం, ఎక్కడ చేయలేం. ఓకే. హైదరాబాద్లోనే చేయగలుగుతాం. 80 రూపాయలు పెడితే మీకు మంచి మీల్స్ వస్తుందండి. ఇక్కడ 120 రూపాయలు పెడితే బ్యూటిఫుల్ బిర్యానీ వస్తుంది. బిర్యానీ మీరు అన్ని జాగాల్లో తినొచ్చు కానీ హైదరాబాద్లో ఉన్న టేస్ట్ మాత్రం ఎక్కడా రాదు, అస్సలు రాదు. ఓకే. అదే మీరు చేపల గురించి చెప్పాలంటే కలకట్ట, అబ్బో బ్యూటిఫుల్. దాంట్లో రకరకాల డిష్లు చేస్తారు వాళ్ళు. ఓకే. చాలా బాగుంటుంది. చేపల గురించి అది ఫేమస్, వాళ్ళు చాలా బాగా, మనం చేయలేము అది. హైదరాబాద్ అంటే ఫుడ్కి మాత్రం నంబర్ 1 అండి. ఓకే. ఎక్సలెంట్. మీకు పగలు ఇష్టమా రాత్రి ఇష్టమా? నాకు రాత్రే ఇష్టం. రెస్ట్ తీసుకొచ్చండి. పగలంతా కష్టపడతాము, ఆ రాత్రి రాగానే కాస్త చక్కగా భోజనం చేసి కాసేపు వాకింగ్ చేసి పడుకున్నామంటే హాయిగా నిద్ర వస్తుంది. మళ్ళీ 3:30 వరకు లేచిపోతాను నేను. ట్యూనింగ్ చేయాలి, చేసి మళ్ళీ 5 వరకు చేసేసి పడుకుంటా. 8 o'clock లేస్తాను. లేచి కాలకృత్యాలు తీసుకొని స్నానం చేసేసి నా దేవుణ్ణి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతా స్టూడియోకి. లైఫ్లో చాలా బాధపడ్డ సంఘటన ఏది మీది? మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు అది నిజంగా అది వర్ణించలేము, చెప్పలేము కూడా. అది మనం అంతే. అంటే ఇంటికి ఒక మూల స్తంభం రాలిపోతే ఎలా ఉంటుందో. మా నాన్నగారు అయితే మా చిన్నప్పుడే చనిపోయారు. ఓకే. అప్పుడు మా నాన్నగారు చనిపోయినప్పుడు నాకేమనిపించలేదు. ఆయనను దీంట్లో కఫెన్ బాక్స్లో పెడతారు కదా, అది పెట్టేటప్పుడు నేను పెయింట్ అయి పడిపోయాను. అంటే మా నాన్న అంటే నాకు చాలా, మా నాన్న పక్కకే ఉండేవాడిని, ఆయన దగ్గర పడుకునేవాడిని నేను. అది తర్వాత మా మమ్మీ నన్ను ఏ రోజు ఒక చిన్న దెబ్బ కొట్టకుండా పెంచింది. నేను కూడా ఆమెతో అలాగే ఉన్నవాడిని. ఆమె చనిపోయినప్పుడు నేను ఈ లోకాన్నే కోల్పోయినా అనుకున్నాక. అది ఎప్పుడు సంతోషపడ్డ సంఘటన మీకు మీ లైఫ్లో? నా లైఫ్లో సంతోషపడ్డ సంఘటన ఏంటంటే, నేను ఒక సింగర్గా, ఒక రైటర్గా, ఒక కంపోజర్గా నేను ఫెయిల్యూర్, నా లైఫ్ ఫెయిల్యూర్ 100%. అది ఎందుకు సార్? ఎందుకంటే నాకు రావాల్సిన గుర్తింపు రాలేదు. 100% నేను ఫెయిల్యూర్ అక్కడ మాత్రము. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే నాకెవ్వరు అమ్మాయిని ఇవ్వలేదు, నాకెవ్వరు ఇవ్వలేదు. చాలా వరకు మా మమ్మీ ఏడ్చింది కూడా. ఏంటి నా కొడుకు ఏ చెడు అలవాట్లు లేవు, ఏమీ లేదు, ఎవ్వరు పిల్లని ఇవ్వట్లేదు వీడికి, కేవలం సింగర్ అని ఏడ్చింది. నేను పెళ్ళి మా దూరం నుంచి మా అత్త కూతురు ఇప్పుడు నా భార్య, ఆమె నేను మాట్లాడుకున్నప్పుడు నేను చాలా సంతోషపడ్డా. వాళ్ళు ఇస్తానన్నారు అలా. అప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. నాకు ఒక లైఫ్, ఎందుకంటే మనిషికి తోడు కంపల్సరీ ఉండాలి. మనం ఈ వయసులో బాగున్నాం, ఇప్పుడు కాళ్ళు చేతులు బాగున్నాయి, నీకేమన్నా అయితే నేను చూసేది నీ భార్యే, పిల్లలు కూడా చూడలేరు. ఎందుకంటే అది అంతే, బిజీ కాదు, చూడలేరు వాళ్ళు, అంతే, చేయలేని పని అది. నీ భార్యనే నిన్ను చూడగలుగుతుంది. అప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఆ క్షణమే నేను ఇప్పుడు కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా అంటే చాలా, నా పిల్లలతో నా భార్యతో మేము ఎంత హాయిగా ఉంటామంటే, నా పిల్లలు నాకు ఫ్రెండ్ లాగానే ఉంటారు నాకు చాలా, నా భార్య కూడా. మేము చాలా ఎంజాయ్ చేస్తాము. ఇయర్లీ ఒక 2-3 ట్రిప్స్ బయటికి వెళ్ళి వస్తుంటాం పక్కా. అన్నీ పోయి మంచి హాయిగా ఎంజాయ్ చేసి వస్తాను నేను. ఫేవరెట్ కలర్ సార్? బ్లూ. బ్లూ అంటే బ్లూ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ, వైట్ స్టాండ్స్ ఫర్ పీస్. నాకు బ్లూ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మీరు ఆకాశాన్ని చూడండి, నీటిని చూడండి, బ్లూగానే ఉంటుంది. కాబట్టి నేను ప్రకృతి ప్రేమికున్నాండి. నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. నేను అందుకే మా ఇంట్లో మొత్తం గ్రీనరీ చేసుకుంటాను, మొత్తం పచ్చగా ఉండాల, నాకు అది ఇష్టం. ఓకే. అంటే మనం రాత్రి అంతా టైర్డ్ అయి పడుకుంటాం కదా సార్, మీరు తలుచుకొని నిద్రించే ఏంటిది అది? అంటే మనం పడుకునేటప్పుడు ఏదో అనుకుని పడుకుంటాం కదా. నేను దేవుని ప్రార్థిస్తానండి. ఓకే. ప్రార్థన చేయండి నేను పడుకోను, ప్రార్థన చేయండి నేను లేచి పొద్దున లేస్తాను కదా, ప్రార్థన
ఆ పడకలో నేను ప్రార్థన చేసి లేస్తా. ఓకే. పడుకుంటప్పుడు కూడా పడుకొని ప్రార్థన చేసి పడుకుంటా. అది సూపర్, నైస్ అండి, నైస్ టు యూ. చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంత పెద్ద వ్యక్తిని మేము ఇంటర్వ్యూ చేయాలి. మనం ఏం పెద్దవాళ్ళం అండి, మనము మామూలే, మనమేంత పెద్దవాళ్ళం కాదు. కాకపోతే ఉన్న వాళ్ళలో కొంచెం మనం గుర్తింపు గల వాళ్ళం అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సోషల్ మీడియా వాళ్ళకు కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, సోషల్ మీడియాని మీరు ఆదరించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వారికి మీ యొక్క అభినందనలు, మీ యొక్క ఆప్యాయతను అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటే. థ్యాంక్ యూ సార్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సమయంలో టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.